DRDO successfully tested unmanned aerial vehicle, launched precision guided missile version 3 at Kurnool's NOAR range. భారత రక్షణ రంగంలో ఒక కీలకమైన విజయం నమోదైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO డ్రోన్ ద్వారా UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ V3 విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో జరిగింది. ప్రయోగ స్థలం నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ NOAR, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. మిసైల్ పేరు UAV, లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGM వర్జన్ 3. ప్రయోగ ప్రయోజనం డ్రోన్ల ద్వారా గైడ్ చేసిన మిసైల్ను లాంచ్ చేయడం, ట్యాంకులు, శత్రుభద్రత వ్యవస్థలను అచ్చుతప్పకుండా ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని పరీక్షించడం. ULPGM లక్షణాలు లేజర్ గైడెడ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. క్షుణ్ణంగా లక్ష్యాన్ని ఢీకొనడం సామర్థ్యం. UAV లేదా డ్రోన్ల ద్వారా లాంచ్ చేయవచ్చు. మారుమూల ప్రాంతాలలో సమర్థవంతంగా ప్రయోగించవచ్చు. విజయం లక్ష్యం ఆర్మీకి అధునాతన ట్యాంక్ వేదిక హత్య ఆయుధాన్ని అందించడం. డ్రోన్ల ఆధారిత వార్ఫేర్ సామర్థ్యంలో అభివృద్ధి, స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా తయారీ. ఈ ప్రయోగ ప్రాధాన్యత భారత ఆర్మీకి అత్యాధునిక లేజర్ గైడెడ్ ఆయుధాలు అందుబాటులోకి రావడం, అటాక్ డ్రోన్ల సామర్థ్యాన్ని మరింత పెంచడం, స్వదేశీ తయారీలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మద్దతు. DRDO ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటైంది. దాని యొక్క ఫస్ట్ చైర్మన్ కొత్తారి అండ్ ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్.